కచ్చకాయలు ఆడడానికి ఉన్నారా? చదువులేదా? చదువుకోవాలి మంచిగా. ఇట్లా ఆటలు ఆడితే మంచిది కాదు ఆరోగ్యానికి. ఆడుకోవాలి కానీ ఎప్పుడన్నా ఒకసారి ఆడుకోవాలి. సరే. చదువు రాదా? నాతో రండి, మీకు చదువుతో పాటు యోగా కూడా నేర్పిస్తా. సరే. ఫోన్ చెప్తున్నా. ఎప్పుడు పోలేనా? వేరే పని లేదా? లేదు, నువ్వు వస్తావు కూర్చోడానికి చూస్తా, నీకు కూడా చూపిస్తా. నాకేం అవసరం లేదు కానీ హోంవర్క్ చేసుకున్నావా? చేసుకోలే, ఫోనే కూడా పడుతుంది. రోజు స్కూల్లో కూడా ఇట్లా చేస్తున్నావు. మీ క్లాస్ టీచర్ అయితే మేడం చెప్తున్నాను. చెప్పు మేడం తెలుసు, అయినా మాకు మేడం కాదు క్లాస్ టీచర్. సరే నీళ్ళ మేడం చెప్తా. నీళ్ళ మేడం చెప్పుకున్నా నేను మంచిదన్నాను మేడం తెలిసే. అట్లా కాదు, ఈసారి నేను వచ్చింది పీటీ సార్ చెప్తే ఇట్లా చేస్తున్నావు మా పీటీ సార్ మంచోడు మాసా అంటాడు. వచ్చాక మాట్లాడతా నీతో. మాట్లాడు. అంటే అన్నంటావు కానీ అసలు ఇంట్లోనే ఒకే నేను పని చేద్దాం ఉందా నీకు అసలు? నువ్వే ఇంకా నాకు వేయాలి పిచ్చిదానా. నువ్వు తీసుకోపో, మళ్ళీ కనబడతలేవా నేను ఏం చెప్తున్నాను? నువ్వు ఫోన్ కింద పెట్టి ఆకాశం మూసి పడుతుంది మా అన్న. ఏమో ఉంటా, తీసుకోపో. ఏమైంది మానసికి ఇంకా వస్తలేదు? అసలు మీరు ఎవరంతా? మానస వాళ్ళ ఫ్రెండ్స్. ఈమెవరు? రండి మేడం కూర్చోండి. మేడం వచ్చింది. నేను రాను. మానస ఏం చేస్తున్నావు? నేను ఫోన్ చూస్తున్నా. ఫోన్లో ఏం చూస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ చూడటానికే ఉన్నా. ఇంటికాడ దానికే ఉన్నా. చదువు లేదా? లేదు. ఎందుకు చదువుకుంటలేవు మరి? ఫోన్ చూసుడు మేడం చదువు బుద్ధి అయితే లేదు, ఫోన్ చూడ బుద్ధి అవుతుంది, అందు గురించే చూస్తున్నా. ఫోన్ చూసుడు ఆపి చదువుకోవడానికి రా. యోగా నేర్చుకున్నావు. ఓకే మేడం. ట్రైనింగ్ మంచిది. నేను 3 యోగాస్ చెప్తా, అవి చేద్దాం. కూర్చోండి. చాలా స్ట్రైట్గా పెట్టి హ్యాండ్ ముందుకు పెట్టి ఓన్లీ ఆయిస్తే కలిపియాలి. ఫస్ట్ రైట్, లెఫ్ట్, స్ట్రైట్. ఇది చేసినందుకు మనకు చాలా కళ్ళు మంచిగా కనపడతాయి. ఇది పద్మాసనం. ఇప్పుడు పద్మాసనం. తాడాసనం. up down, up down, up down. Start. దీనివల్ల హైట్ మంచిగా పెరుగుతుంది.